Hi friends, welcome back to Try English. My name is Ashok Bitragunta. Today we are going to learn how to use small words in a sentence. సెంటెన్స్లో చిన్న పదాలని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుద్ది. సో కొన్ని చిన్న చిన్న పదాలు ఉంటాయి. ఇవేంటంటే సెంటెన్స్లో కానీ పారాగ్రాఫ్లో కానీ లేకుంటే ఒక ఫ్రేజ్లో కానీ యూజ్ చేసేటప్పుడు కరెక్టా రైటా రాంగా అని లేకుంటే ఏది యూజ్ చేయాలి ఏం యూజ్ చేయొద్దు అని చెప్పి డైలమాలో ఉంటాం. సో అలా కాకుండా ఈ చిన్న పదాలని డైరెక్ట్ బై హార్ట్ చేయకుండా ఒక సెంటెన్స్లో ఫామ్ చేస్తూ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే మనం చాలా వరకు వీటి మీద కమాండ్ తెచ్చుకోవచ్చు. వీటిని బాగా యూజ్ చేయడం అలవాటు అయ్యింది కూడా. సో ఒకసారి చూడండి. ఐ వెరీ వెల్. ఐ అంటే నేను, అంటే మన గురించి మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు నేను అని చెప్తూ ఉంటాం కదా, వాటన్నిటికీ ఐని యూజ్ చేస్తాం. సో ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే నా గురించి నేను చెప్తున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నెక్స్ట్ మై, నా యొక్క అంటే నాది లేదా నాకు సంబంధించింది అని. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం, ఇది నాకు సంబంధించిన బుక్ అంటే నాది అని. మీ, నన్ను నాకు, మీ అంటే నన్ను నాకు. దే కాల్డ్ మీ, వాళ్ళు నన్ను పిలిచారు. దే కాల్డ్ మీ, వాళ్ళు నన్ను పిలిచారు. వి, మేము మనము, మేము లేదా మనము. సో వి వెంట్ టు టెంపుల్ అంటే మనం ఆల్రెడీ ఏదైనా ఒక గుడికి కనుక వెళ్ళొస్తే మనం గుడికి వెళ్ళాము అని చెప్పడానికి వి వెంట్ టు టెంపుల్, మేము గుడికి వెళ్ళాము. అవర్ అంటే మన యొక్క, మా యొక్క అంటే మాకు సంబంధించిందన్నా అయి ఉండొచ్చు లేదా మనకు సంబంధించిందైనా అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ అవర్ డాగ్, ఇది మన కుక్క లేదా ఇది మా కుక్క, ఇది మన కుక్క లేదా ఇది మా కుక్క అని కూడా చెప్పొచ్చు. అస్, మనకు, మాకు, మనల్ని, మమ్మల్ని. He called us yesterday. అతను నిన్న మమ్మల్ని పిలిచాడు, లేదా మనల్ని పిలిచాడు అని కూడా చెప్పొచ్చు. యు, నీవు, మీరు, నువ్వు అనొచ్చు లేదా మీరు అని కూడా అనొచ్చు. యు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అంటే మనం ఏదైనా ఒకటి చెయ్యండి అని చెప్పేటప్పుడు యు లెర్న్, మీరు నేర్చుకోండి, లెర్న్ ఇంగ్లీష్. యువర్, నీ యొక్క, మీ యొక్క అంటే నీకు సంబంధించింది అని. ఇట్స్ యువర్ మిస్టేక్ అంటే ఇది మీ తప్పు లేదా మీకు సంబంధించిన తప్పు అని కూడా చెప్పొచ్చు. దే, వారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరైనా కొంతమంది అక్కడ ఆడుతూ ఉంటే వాళ్ళని ఉద్దేశించి దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. దేర్, వారి యొక్క. దట్స్ దేర్ వర్క్, ఇది వాళ్ళ వర్క్ అంటే వాళ్ళకి సంబంధించింది వర్క్. ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే దేర్ అని మాట్లాడుతూ ఉంటాం, అది వారి పని. దెమ్, వారికి, వారిని. ఐ గేవ్ టు దెమ్, నేను వాళ్ళకు ఇచ్చాను. షీ, ఆమె. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా సోదరి అంటే లైక్ చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు. ఆమె నా సిస్టర్ అని చెప్పేటప్పుడు చెల్లి కానీ అక్క కానీ సిస్టర్ అంట. హర్, ఆమెకు, ఆమెను, ఆమె యొక్క అంటే అది ఆమెకు సంబంధించింది లేదా ఆమె గురించి అని చెప్పి. సీత ఇన్వైటెడ్ హర్, సీత అనే ఆమెను ఇన్వైట్ చేసింది, సీత ఆమెను ఆహ్వానించింది. హర్, అతడు, వాడు. హీఈస్ మై బ్రదర్, అతడు నా బ్రదర్ లేదా వాడు నా బ్రదర్ అంటూ ఉంటాం కదా. సో అలా హీఈస్ మై బ్రదర్, అతను నా సోదరుడు, తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు. హీజ్,
అతని అతని యొక్క, వాని వాని యొక్క. హిస్ బిహేవియర్ ఈజ్ గుడ్. హిస్ బిహేవియర్ ఈజ్ గుడ్. అతని ప్రవర్తన బాగుంది. హిమ్ అతనిని, అతనికి, వానిని, వానికి. షీ లైక్స్ హిమ్. షీ లైక్స్ హిమ్. ఆమె అతన్ని ఇష్టపడుతుంది. ఇట్ ఇది. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. ఏదైనా ఒక సిటీ బాగుందనుకోండి, ఆ సిటీని బ్యూటిఫుల్, అందంగా ఉంది అని చెప్పడానికి ఇలా వాడతాం. ఇది ఒక అందమైన నగరం. ఇట్స్ దీని యొక్క. ఇట్స్ హ్యావింగ్ గుడ్ కలర్. ఏదైనా ఒకటి ఉండి దానికి ఒక మంచి కలర్ ఉంటే, దానికి మంచి కలర్ ఉంది అని చెప్పడానికి ఇట్స్ హ్యావింగ్ గుడ్ కలర్. దీనికి మంచి రంగు ఉంది. దిస్ ఈజ్. దిస్ అన్నప్పుడు ఇది లేదా ఈ అంటే ఇది కానీ ఈ అని కానీ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఏదైనా ఒక ప్లేస్ మీకు బాగా నచ్చితే దాని గురించి చెప్పేటప్పుడు దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అంటాం. ఇది నా ఫేవరెట్ ప్రదేశం అంటే నాకు ఇష్టమైన ప్రదేశం అని. దట్ అది ఆ. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏదైనా ఒక పని మీరు చేసి నిరూపించుకొని అది అది నా బలం, అది నా శక్తి అని చెప్పేటప్పుడు దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్తాం. అది నా బలం. దీస్ ఇవి ఈ. దీస్ రింగ్స్ ఆర్ మైన్. ఏదైనా మీ దగ్గర రింగ్స్ లైక్ ఉంగరాలు అలాంటివి ఏమైనా ఉంటే అది నాది అని చెప్పడానికి, అంటే ఆ వస్తువు నా సొంతం అని చెప్పడానికి చెప్పేటప్పుడు అలా మైన్ అంటే నావి అని. ఈ ఉంగరాలు నావి. దోస్ అవి ఆ. దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యువర్స్. దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యువర్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇతను ఒకవేళ వేరే అతను బాధపడుతూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవి మీవి కాదు అని చెప్పే సందర్భంలో దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యువర్స్. ఆ సమస్యలు మీవి కావు. ఫర్ కొరకు, కోసం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. టు కు కి. షీ ఈజ్ కమింగ్ టు మై హోమ్. షీ ఈజ్ కమింగ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి వస్తుంది. ఫ్రమ్ నుండి. హీఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉంటామో అలా చెప్పేటప్పుడు హీఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆఫ్ యొక్క. దిస్ టైప్ ఆఫ్ చైన్. దిస్ టైప్ ఆఫ్ చైన్. ఈ రకమైన గొలుసు. లైక్ దిస్ టైప్ ఆఫ్ బుక్, దిస్ టైప్ ఆఫ్ పెన్, దిస్ టైప్ ఆఫ్ బైక్, దిస్ టైప్ ఆఫ్ కలర్. ఇలా ఏదైనా సరే ఒకేలాగా ఉండేదాన్ని చెప్పేటప్పుడు ఇలా యూజ్ చేస్తాం ఈ టైపు అని. అబౌట్ గూర్చి, గురించి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఇంటర్వ్యూకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మన గురించి మనం చెప్పాలన్నమాట. మీ గురించి చెప్పండి అని అర్థం. మీ గురించి చెప్పండి. విత్ తో. విత్ అంటే తో అని అర్థం. కట్ ద ఫిష్ విత్ ఏ నైఫ్. కట్ ద ఫిష్ విత్ ఏ నైఫ్. నైఫ్తో చేపను కట్ చేయండి లేదా చేపను కత్తితో కత్తిరించండి. ఎట్ వద్ద, దగ్గర. ఐ స్టాండ్ ఎట్ ద డోర్. నేను తలుపు దగ్గర నుంచుంటాను. లైక్ ఇక్కడ ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా ప్రదేశం కానీ లేకుంటే ఏదైనా టెంపుల్, చర్చ్ ఇలా ఏదో ఒకటి చెప్పొచ్చు. ఎక్కడ ఉన్నాం, దాని దగ్గర ఉన్నాం, దాని వద్ద ఉన్నా అని చెప్పడానికి మనం ఎట్ని యూజ్ చేస్తూ ఉంటాం. బై వలన, ద్వారా. టు వర్క్ బై కార్. అంటే ఇక్కడ ఏదైనా వర్క్ కానీ ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఇలా వెళ్ళేటప్పుడు నేను కార్లో వెళ్తాను అని చెప్పడానికి మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నేను కార్లో ఆఫీస్కి వెళ్తాను. సిన్స్ నుండి. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock. ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్తూ మనం మాట్లాడేటప్పుడు సిన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock. నేను 10 గంటల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం అంటే మేము 10 గంటల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. త్రూ వలన, ద్వారా. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు.
ఏదైనా ఒక దాని ద్వారా కనుక మనం ఇంకో పని చేస్తే అప్పుడు త్రూ అని యూజ్ చేస్తాం. నేను తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నియర్, నియర్ దగ్గర, వద్ద, సమీపంలో. ఓకే, మనం ఎక్కడున్నామో చెప్పేటప్పుడు ఈ పలానా దగ్గర ఉన్నా, లేకుంటే పలానా వద్ద ఉన్నా, పలానా ఈ సమీపంలో, దీనికి దగ్గరలో, ఇలా చెప్తూ ఉంటాం కదా, అలా. మేము గుడి దగ్గరలో ఉంటాము, లోపల. షీ ఈజ్ ఇన్ స్కూల్, ఆమె పాఠశాలలో ఉంది. అదే టెంపుల్లో ఉంది అనుకోండి, షీ ఈజ్ ఇన్ టెంపుల్, ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, ఆన్ మీద, పైన. ఏదైనా దేనిపైన ఉన్నా కానీ లేదా దీని మీద ఉంది ఒక వస్తువు అని చెప్పేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, పుస్తకం టేబుల్ మీద ఉంది. అదే పెన్ ఉంది అనుకోండి, పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్, లైక్ అలా. అండర్, క్రింద, పెన్ ఈజ్ అండర్ ది చైర్, పెన్ ఈజ్ అండర్ ది చైర్. పెన్ కుర్చీ కింద ఉంది, పెన్ అనేది ఎక్కడ ఉంది, కుర్చీ కింద ఉంది. అండర్ అంటే కింద అని. బిలో, లోపల ఆర్ దిగువన. హిజ్ నేమ్ ఈజ్ బిలో మైన్ ఆన్ ది లిస్ట్, హిజ్ నేమ్ ఈజ్ బిలో మైన్ ఆన్ ది లిస్ట్. ఏదైనా ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో నా నేమ్ కంటే కింద కనుక ఉంటే అప్పుడు అలాంటప్పుడు బిలో అని చెప్తాం. సో ఎక్కడైనా, నాట్ ఓన్లీ లిస్ట్, వేరే ఎక్కడైనా, బట్ ఈ ఎగ్జాంపుల్లో హిజ్ నేమ్ ఈజ్ బిలో మైన్ ఆన్ ది లిస్ట్, లిస్ట్లో నా పేరు కంటే కింద ఉంది అని చెప్తూ యూజ్ చేస్తున్నాం. లిస్ట్లో నా పేరు కన్నా అతని పేరు క్రింద ఉంది. అబోవ్, పైన. ద హౌస్ ఈజ్ 100 feet అబోవ్ సీ లెవెల్, ఆ ఇల్లు సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉంది. అంటే సముద్రం దగ్గరలో ఏదైనా ఇల్లు ఉండి ఆ ఇల్లు 100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ద హౌస్ ఈజ్ 100 feet అబోవ్ సీ లెవెల్. ఓకే, బాటమ్, అడుగున. ద బాటమ్ ఆఫ్ ది పేజ్, ద బాటమ్ ఆఫ్ ది పేజ్. మనం అంటూ ఉంటాం కదా, పేజీ దిగువన, పేజీ కింద, ఎలా అని చెప్పి. అలా కింద వైపు, బాటమ్ కింద ఏదైనా ఒక లెటర్ ఉండి పేజ్లో కింద ఉంది అని, ఆ లెటర్ కింద ఉంది, లైక్ ఆ వర్డ్, ఏదైనా ఒక వర్డ్ ఉండి ఆ వర్డ్ కనుక బాటమ్ ఆ పేజీ కింద ఉంటే ఆ చెప్పేటప్పుడు ద బాటమ్ ఆఫ్ ది పేజ్, పేజీకి క్రింద భాగాన ఆ దిగువ భాగాన ఉంది అని చెప్తాం. ఇఫ్, అయితే. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ మిస్ ద ట్రైన్, అంటే మీరు ట్రైన్ మిస్ అయితే మీరు ఏం చేస్తారు అంటే, ఇవన్నీ ఏంటంటే మీరు ఆ పని ఒకవేళ చేయకపోతే ఏమవుద్ది, తినకపోతే ఏమైద్ది, మాట్లాడకపోతే ఏమైద్ది, ఇలా మీరు ఆడకపోతే ఏమైద్ది, ఇలా అడిగేటప్పుడు ఇఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. బట్, కానీ. ఐల్ డూ ఇట్ బట్ నాట్ నౌ, అంటే నేను చేస్తాను ఆ పనిని కానీ ఇప్పుడు కాదు. ఐల్ డూ ఇట్, నేను చేస్తాను, బట్ నాట్ నౌ. ఓకే, ఆర్, కానీ లేదా. ఈజ్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్, ఈజ్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్. ఎవరైనా ఒక ఆమె ఉంది, ఆమె పాస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అని అడగటానికి ఈజ్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్. ఆమె ఉత్తీర్ణులైందా లేదా విఫలమైందా, లైక్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా. సో అలా, కనుక, కాబట్టి. వేర్ ఏ కోట్ సో యూ వోంట్ గెట్ కోల్డ్, కోట్ వేసుకోండి కాబట్టి మీకు జలుబు చేయదు. హెన్స్, కనుక, కాబట్టి. ఐ హ్యావెంట్ స్లెప్ట్ ప్రాపర్లీ ఫర్ డేస్, హెన్స్ ద బిగ్ బ్యాగ్స్ అండర్ ది ఐస్. చాలా రోజులుగా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కళ్ళ కింద సంచులు. ఏదైనా మీ కళ్ళ కింద బాగా ఉబ్బినట్టుగా, సంచులు వచ్చినట్టుగా, లావుగా ఉంటే, సో నేను చాలా రోజుల నుంచి నిద్రపోవట్లేదు, అందుకే ఆ కళ్ళ కింద బ్యాగుల్లాగా ఉన్నాయి అని చెప్పడానికి ఐ హ్యావెంట్ స్లెప్ట్ ప్రాపర్లీ ఫర్ డేస్, హెన్స్ ద బ్యాగ్స్ అండర్ ది ఐస్. ఐస్ కింద బ్యాగులు లైక్ సంచుల్లాగా వచ్చాయని. ఓకే, అండ్, మరియు. ద ఫోటోస్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, ద ఫోటోస్ ఆర్ బ్లాక్ అండ్ వైట్. ఫోటోలు నలుపు మరియు తెలుపు. బికాస్, ఎందుకంటే, ఆర్ ఎందుకనగా. వీ మిస్డ్ ద ఫ్లైట్ బికాస్ ఆఫ్ యూ, ఎవరి గురించి అయినా ఫ్లైట్ మిస్ అయిపోతే నీ వల్ల నేను ఫ్లైట్ మిస్ అయింది అని, మీ వల్ల మేము విమానాన్ని కోల్పోయాం. డ్యూ టు, ఆ కారణంగా. ద బస్ వాజ్ డిలేడ్ డ్యూ టు హెవీ స్నో,
విపరీతమైన మంచు కారణంగా బస్సు ఆలస్యమైంది. అక్కడ మంచు ఏరియా లేకుంటే మంచు పడుతున్న సీజన్ అయితే మంచు ఎక్కువగా పడుతూ ఉంటే కనపడదు కాబట్టి ఆ మంచు వల్ల బస్సు ఆలస్యమైంది. ఆల్దో అయినప్పటికీ యూ డోంట్ హ్యావ్ టు అటెండ్ ఆల్దో వీ డూ అడ్వైజ్ యూ టు అంటే మీరు హాజరు కానవసరం లేదు, అయినప్పటికీ మేము మీకు సలహా ఇస్తున్నాము. ఏమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేమిటి? ఏదైనా మీదేంటి అని అడిగేటప్పుడు వాటిని యూజ్ చేస్తాం. వై ఎందుకు? వై డిడ్ యూ బై? ఏదైనా ఒక వస్తువు కొంటే ఎందుకు కొన్నావు అని అడిగే సందర్భంలో వై డిడ్ యూ బై? ఎందుకు కొన్నారు? వెన్ ఎప్పుడు? వెన్ విల్ షీ కమ్? వెన్ విల్ షీ కమ్? ఎవరైనా ఒక ఆమె కోసం మనం వెళ్ళినప్పుడు ఆమె లేదనుకోండి, ఎప్పుడు వస్తుంది అని అడగడానికి వెన్ విల్ షీ కమ్? ఆమె ఎప్పుడు వస్తుంది? వేర్ ఎక్కడ? వేర్ ఆర్ దే గోయింగ్? వేర్ ఆర్ దే గోయింగ్? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరో కొంతమంది వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడానికి వేర్ ఆర్ దే గోయింగ్? విచ్ ఏది? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బైక్? మీకు ఇష్టమైన బైక్ ఏది? లైక్ కలర్ కానీ ఏదైనా మీకు ఇష్టమైనది కానీ ఏదైనా అడిగేటప్పుడు విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బైక్ అన్నాను కదా, మీకు ఇష్టమైన బైక్ ఏది? హౌ ఎలా? హౌ కెన్ హీ కమ్? హౌ కెన్ హీ కమ్? అతను ఎలా రాగలడు? ఎక్కడి నుంచో వస్తున్నాడు, అతను ఎలా రాగలడు అని అడిగేటప్పుడు హౌ కెన్ హీ కమ్? హౌ మెనీ ఎన్ని? ఎంతమంది? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జనవరి? జనవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి? జనవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి? హౌ మచ్ ఎంత? హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్? మీరు ఎంత డబ్బు ఖర్చు చేశారు? అంటే ఏదైనా డబ్బు అయిపోతుంది, ఏదైనా కొంత అమౌంట్ ఇచ్చి ఖర్చు పెట్టమన్నప్పుడు ఎంత అయిపోయింది అని చెప్తున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అని అడుగుతాం. ఓకే. హూ ఎవరు? హూ ఇస్ హీ? అతను ఎవరు? హూస్ ఎవరి యొక్క? హూస్ ఈజ్ దిస్ హార్స్? ఈ గుర్రం ఎవరిది? ఏదైనా ఒక గుర్రం ఉంది, మీ ఇంటి ముందు గుర్రం ఉంది అనుకోండి, అది ఎవరిది అని అడిగేటప్పుడు హూస్ ఈజ్ దిస్ హార్స్? హూమ్ ఎవరిని? ఎవరికి? విత్ హూమ్ డూ యూ డాన్స్? విత్ హూమ్ డూ యూ డాన్స్? మీరు ఎవరితో నృత్యం చేస్తారు, లైక్ డాన్స్ చేస్తారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్మాల్ వర్డ్స్ ఏవైతే మనం ఇప్పటివరకు చూసామో ఆ స్మాల్ వర్డ్స్తో మీరు వేరే సెంటెన్సెస్ని తయారు చేయడానికి, వేరే ఫ్రేజెస్ని తయారు చేయడానికి ట్రై చేయండి. సో మీకేంటంటే ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, ఎలా ఫామ్ చేయాలో కూడా అర్థమవుతుంది, ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అని. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.